Hello everyone, this is your PK. Day 2 of learning HTML and CSS. సో బేసికల్గా మనం నిన్న పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ ఆల్సో హెడ్డింగ్ ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేసినాం. సో ఈరోజు మనం బటన్ అనే ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అది ఎట్లా క్రియేట్ చేస్తామో కూడా చూపిస్తాం. సో బేసికలీ మన అకౌంట్లో మన ఛానల్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్, ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో బేసికల్గా మనం ఈరోజు ఏంటంటే బటన్ ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అది ఎట్లా క్రియేట్ చేయవచ్చు, దాన్ని స్టైల్ చేయడం అంటే ఈరోజు కొంచెం సిఎస్ఎస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. సిఎస్ఎస్ గురించి అది ఎట్లా యూజ్ అవుతుంది, మనం దానికి స్టైల్ ఎట్లా చేయవచ్చు HTML స్ట్రక్చర్కి. సో ఇవన్నీ చూద్దాం, ఓకేనా. సో బేసికల్గా మీరు ఇక్కడ కోడ్ చూస్తే సో H1 అనే ట్యాగ్ ఉందా. సో H1 అనే ట్యాగ్ని కొంచెం ఇన్డెప్త్కి వెళ్తే మనం H1 నుంచి వెళ్ళి H6 వరకు మనకు ట్యాగ్స్ ఉంటాయి అన్నట్టు. సో 1 బదులు మనం 2 పెట్టుకోవచ్చు, 3, 4, 5, 6 దాకా పెట్టుకోవచ్చు. సో అట్లా పెడితే ఏమవుతుంది అంటే కంపేరింగ్ టు H1 టు H6 చూస్తే మనం కొంచెం బోల్డ్ అండ్ పెద్దగా వస్తాయి లెటర్స్. సో అంతే సింపుల్. సో మీరు ఇక్కడ కోడ్లో చూస్తే ఇక్కడ బటన్ అనే ఎలిమెంట్ వచ్చింది. సో ఫస్ట్ పారాగ్రాఫ్. సో బేసికల్గా మనకి ఇక్కడ కోడ్లో చూస్తే H1 ట్యాగ్ ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ ఆల్సో బటన్ అనే ఎలిమెంట్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం. ఒక ట్యాగ్ క్రియేట్ చేయడానికి మనం రూల్స్ ఏం వాడదాం, ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ ఉండాలి, మధ్యలో కాంటెంట్ అండ్ ఇంకొకటి ఎండింగ్ ట్యాగ్ ఉండాలి. సింపుల్. సో మనం బటన్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేసినాం. సో మనం కోడ్ని రన్ చేస్తే సో హెడ్డింగ్ అనేది హలో పీకే అని వస్తుంది, పారాగ్రాఫ్ అనేది వెల్కమ్ టు మై ఛానల్ అని వస్తుంది. సో నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ హియర్ అని వస్తుంది, ఓకేనా. సో మనం కోడ్ని రన్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ అనేది సో ఇట్లా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో మనం హెడ్డింగ్, పారాగ్రాఫ్ అండ్ ఆల్సో బటన్ని ఎట్లా స్టైల్ చేయడమో తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.